అయితే మొట్టమొదటిగా మాకు రిక్వెస్ట్ రాగానే జనరల్గా మా టెంపుల్ పాలసీ ప్రకారము జనరల్గా మేము ఇన్వాల్వ్ కాము. సినిమా రంగం నుండి 25 years అయింది దూరంగా ఉండి. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. కానీ ఆ లిరిక్స్ పంపించారు. ముఖ్యంగా ఈ సాంగ్ యొక్క లిరిక్స్ చూడగానే ప్రతి కృష్ణ భక్తుడు కూడా ఆనందపడతాడు. ఒక్కొక్క లైను కూడా చక్కగా వచ్చింది. ఖచ్చితంగా భగవంతుడి యొక్క అనుగ్రహం. సో తర్వాత వాళ్ళు ఆడియో ఫైల్ కూడా పంపించారు, సాంగు ఎట్లాగా పాడారు అని. అది వినగానే మేము వెంటనే ఏమనుకున్నామంటే దీనికి ఈ రకంగా అవకాశం కల్పిస్తే బాగుంటుంది. సినిమా టైటిల్ కానీ కాన్సెప్ట్ కానీ చాలా బాగుంది. తర్వాత అందరూ కూడా భక్తులు, లక్ష్మీ నరసింహ భక్తులు మరియు కృష్ణుడి మీద ఆ సాంగు. ఈ క్షేత్రంలో విశేషం ఏమిటంటే లక్ష్మీ నరసింహస్వామి మరియు కృష్ణుడి యొక్క దేవస్థానాలు ఉన్నాయి. సో ఈ క్షేత్రంలో ఇలాగా అందరూ భక్తులు ఇక్కడికి వచ్చి కృష్ణుడి పైన ఇట్లాంటి మంచి సాంగ్ని రాయడమే కాకుండా రిలీజ్ చేయడం అనేది ఖచ్చితంగా భగవంతుడి యొక్క అనుగ్రహం. సో అందరూ కూడా ఇట్లాంటి ఈ సాంగుకి ముఖ్యంగా సపోర్ట్ ఇచ్చి, ఇట్లాంటి చక్కటి కృష్ణుడి మీద వచ్చిన కాన్సెప్ట్ సపోర్ట్ ఇచ్చి వీళ్ళని ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా మనందరి జీవితంలో సుఖ సంతోషాలు అనేవి వస్తాయి. సో ఇక్కడున్న ఈ టీం అందరికీ కూడా లక్ష్మీ నరసింహస్వామి మరియు రాధా గోవిందుల యొక్క అనుగ్రహం లభించాలని, ఈ మూవీని ప్రతి ఒక్కరూ చూసి ఎన్నో విషయాలు నేర్చుకుంటారని కోరుతూ ఇక్కడితో ముగిస్తున్నాను. హరే కృష్ణ.